సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయితూ జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద గ్రహాల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించి కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్య యందు కేతు ఎలాగో వక్రగతిలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉండగా కుంభమందు శని శుక్రులు, మీనమందు రాహువు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారితో నిమిత్తం లేకుండా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిదానంగా గమనిస్తే ఏదైతే ఒక పని చేస్తూ ఉన్నారో ఆ పనిలో మీ యొక్క ప్రమేయం ఉండదు, కానీ మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫలితం మీకు రాదు, వేరే వాళ్ళకి దక్కుతూ ఉంటుంది. పేరు మీకు రాదు, మిగతా వాళ్ళకి దక్కుతూ ఉంటుంది. అయినప్పటికీ చివరిలో చూసుకుంటే అదేంటి, మనం ఇంత కష్టపడ్డాం కదా, మనకు పేరు రాలేదు, లేదా మనం ఎంతో శ్రమపడ్డాం కదా, మనకి క్రెడిట్ రాలేదు అనేటువంటి ఒక బాధ మాత్రం ఉంటుంది. ప్రత్యేకించి లిటరల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. అంటే పలానా పని జరగాలి అంటే వీడిని పట్టుకోవాలరా, లేదా ఈమెను పట్టుకోవాలరా, పని అవుతుందని వచ్చి తీరా పనంతా పూర్తయిన తర్వాత కనీసం మీతో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు కొంత మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి గ్రహాలను పరిశీలన చేస్తే లాభస్థానమందు రాహు ఉండడం, అలాగే ప్రత్యేకించి గురుబలం లేకపోవడం, చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉండడం, కుజుడే తృతీయ స్థానంలో బలీయమైనటువంటి గ్రహంగా కనబడుతూ ఉన్నారు. రాహు కుజు చంద్రుల తాలూకు బలం తప్పితే ఇంకేమీ లేదు. ఈ గ్రహాల యొక్క బలాల వల్ల ఏంటి అంటే మీకున్నది కార్యసిద్ధికి సంబంధించినటువంటి ఒక స్థితి. ఏ పని పట్టుకోండి గమ్మునైపోతుంది. ఇది ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అందరి పనులు మీరు చేయగలుగుతారు, కానీ మీ పనులు మాత్రం వాయిదా పెడుతూ ఉంటాయి. అంటే ఇంకొకళ్ళ పనుల మీద తిరుగుతూ ఉండడం వల్ల మీ సొంత పనులు మీరు చేసుకోలేకపోతారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఎద్దేవా చేస్తారు, వీడి పని వీడు చేసుకోలేకపోతున్నాడు కానీ మిగతా వాళ్ళ పనులు చేస్తున్నాడు రా, ఇదేంటి వింత అని కొంత అవహేళన చేయడం, తక్కువగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మనం సహాయం చేయాలి, లేదా ఉద్యోగంలో ఈ రిక్వైర్మెంట్ నా దగ్గరికి వచ్చింది, మనం దీన్ని సాల్వ్ చేయాలి, ఇటువంటి ధోరణితోటే ఉంటారు తప్పితే స్వార్థం అనేటువంటిది ఈ రాశి వారు చూసుకోరు. ప్రత్యేకించి ఎంత కష్టపడ్డా పక్కవారి కోసమో, లేకపోతే ఇతరుల కోసమో, లేదా ఇంకొకళ్ళ కోసం, ఆఖరికి శత్రువు కోసం కూడా వీళ్ళు మంచి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీకు మీరుగా ఈ వారం ఏమి చేసుకోలేకపోతారు. ఇది ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయం. ఇక ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి శరీరం ఏదైతే ఆకర్షణ ఉన్నదో అది కోల్పోతూ ఉంటారు. అంటే ఏంటి, వర్చస్సు, రంగు తగ్గుతూ ఉండడము, అలాగే జుట్టు రాలిపోతూ ఉండడము, లేదా మరి ఇతరత్ర శరీరం బరువు పెరగడం ద్వారా కొంత ఆకారం అనేటువంటిది మారుతూ ఉంటుంది. అయితే ఇది ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనుల వల్ల, ఎడతెరిపి లేకుండా కనీసం తినడానికి భోజనం చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల వల్ల, ఇటువంటి వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, అయినప్పటికీ సరే వాళ్ళు ఒక బలంగా మీకు కనబడుతూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాలు సాధారణంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో అంత చెప్పుకోదగినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు కానీ ఇబ్బందులు కానీ ఇవేమీ కనబడడం లేదు, యథావిధిగా నడుస్తూ ఉంటుంది. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.